నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. బీహార్లోని ఓ ఆసుపత్రి ఐసీయూలో ఘోర అగ్ని ప్రమాదం, 3 రోగులు మృతి. కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కృషితో పరిపాలనా అనుమతి కింద 441.88 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ. షెడ్యూల్ కులాల ఆర్థిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్న సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్. లబ్ధిదారులకు రాయితీ రుణాల చెక్కుల పంపిణీ. ఢిల్లీలోని మాలవీయ నగర్లోని ఓ హోటల్లో ఘోర అగ్ని ప్రమాదం మరొక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలోని ఓ ఆసుపత్రిలో భారీ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 3 రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రసాద్ ఆసుపత్రిలోని 5వ అంతస్తులో ఉన్న ఐసీయూలో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 3:55 ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా దట్టమైన పొగ భవనాన్ని కమ్మేసింది. దీంతో ఆసుపత్రిలో గందరగోళం నెలకొంది. ఐసీయూ నుంచి 20 మంది రోగులను అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆక్సిజన్ యూనిట్ మానిటర్ సిస్టంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. కొత్తపట్నం మండలం పల్లెపాలెం వద్ద ప్రతిష్టాత్మక ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 441.88 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసింది. నిధుల సాధనలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేసిన నిరంతర కృషి ఫలించిందని మత్స్యకారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని తీర ప్రాంత మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదలకు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహానికి ఫిషింగ్ హార్బర్ నిర్మాణం అవసరమని భావించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కొంతకాలంగా ప్రభుత్వ స్థాయిలో ప్రత్యేకంగా కృషి చేశారు. పలుమార్లు సంబంధిత శాఖల అధికారులతో పాటు ప్రభుత్వ పెద్దల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి నిధుల మంజూరుకు కృషి చేసినట్టు తెలిసింది. ప్రభుత్వం 444.88 కోట్లతో ప్రాజెక్టుకు ఆమోదం తెలపడంతో కొత్తపట్నం మండలం రూపురేఖలు మారనున్నాయి. మత్స్యకారులకు ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఫిషింగ్ హార్బర్ నిర్మాణంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, అలాగే ప్రాజెక్టు ఆమోదానికి సహకరించిన అధికారులకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని ప్రాజెక్టులు తీసుకొస్తామని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. జిల్లాలోని గుండమాల గ్రామ పంచాయతీ జాతీయ స్థాయి స్వయం సమృద్ధి పంచాయతీగా ఎంపికై తృతీయ బహుమతిని సొంతం చేసుకుంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఘనంగా నిర్వహించిన జాతీయ పంచాయతీరాజ్ అవార్డుల ప్రధానోత్సవంలో పురస్కారాన్ని అందజేశారు. ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ నుంచి డిపిఓ ఎం వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి లావణ్య అవార్డు అందుకున్నారు. ఉత్తమ పురస్కారంతో పాటు 25 లక్షల నగదు బహుమతి, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, స్వయం సమృద్ధి సాధనలో చూపిన ప్రతిభకు గాను ఈ అవార్డు దక్కడం జరిగింది. అవార్డు పొందడం పట్ల జిల్లా పంచాయతీ అధికారి ఎం వెంకటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజల సమిష్టి కృషితోనే ఈ పురస్కారం సాధ్యమైందని పేర్కొన్నారు. భారతీయ సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయిన గానగంధర్వుడు
పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం పోస్టు పెట్టారు. తన అపూర్వమైన గాత్ర మాధుర్యంతో కోట్లాది మంది సంగీతాభిమానుల హృదయాలను ఆయన గెలుచుకున్నారని వ్యాఖ్యానించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భారతీయ సినీ సంగీతానికి ఒక అజరామరమైన స్వర సంపదను అందించారని ఎక్స్ వేదికగా ప్రశంసించారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సహా పలు భారతీయ భాషల్లో వేలాది పాటలు ఆలపించి సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారని సీఎం కొనియాడారు. సంగీతానికి ఆయన చేసిన సేవలు, అందించిన పాటలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తూనే ఉంటాయని వ్యాఖ్యానించారు. తెలుగు భాష, తెలుగు పాట ఉన్నంతకాలం ఎస్పీ బాలు పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఆయన స్వరం కేవలం పాటల్లోనే కాదని కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో శాశ్వతంగా మారుమోగుతూనే ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాడిన వేలాది పాటల రూపంలో ఎప్పటికీ మన గుండెల్లో జీవించే ఉంటారని తెలిపారు. సంగీతానికి ఆయన చేసిన సేవలను దేశం ఎప్పటికీ మరిచిపోదని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ మహాగాయకుడు, గానగంధర్వుడు, సంగీత సరస్వతి పుత్రుడికి మరోసారి హృదయపూర్వక నివాళులర్పిస్తున్నామని సీఎం తెలిపారు. షెడ్యూల్ కులాల ఆర్థిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. ఒంగోలులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎస్సీ స్వయం సహాయక గ్రూపులకు మంజూరైన ఉన్నతి, వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన PMAJAY పథకంతో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాయితీ రుణాలను ఇస్తుందని ఎమ్మెల్యే అన్నారు. మహిళలకు స్వయం ఉపాధి యూనిట్లు, చిన్న వ్యాపారాలు, సేవారంగం కార్యకలాపాలు, వ్యవసాయ అనుబంధ ఉపాధి కార్యకలాపాల కోసం ఆర్థిక సహాయం అందజేస్తుందని అన్నారు. బ్యాంకు రుణంతో పాటు రాయితీ రుణాలను సైతం ప్రభుత్వం అందజేస్తున్నట్టు వివరించారు. దీనిని సద్వినియోగం చేసుకుని మహిళలు అన్ని రంగాల్లో ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. మంజూరైన 32.50 లక్షల చెక్కులను డ్వాక్రా మహిళలకు అందజేశారు. నాగోల్పులపాడు మండలం తిమ్మసముద్రానికి చెందిన కంచెల దుర్గకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి 3 లక్షలతో మంజూరైన ఆటోను లబ్ధిదారునికి అందించారు. పొగాకు బోర్డు సమాఖ్య చైర్మన్ మండవ జయంతిబాబు, మండలాధ్యక్షులు హరిబాబు, మనోజ్ కుమార్, నాయకులు పోతినేని శ్రీనివాసరావు, ఏపీఎంలు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. సంతనూతలపాడులో మహిళా గ్రూప్స్ కింద ఎస్సీలకి దగ్గర 28 మెంబర్స్కి 4 మండలాల్లో 32 lakhs అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేశాము. వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం అనేక బిజినెస్లు తీసుకున్నారు. ఒకళ్ళు ఆటో అంటే, ఒకళ్ళేమో శారీస్ అని, ఇంకొకళ్ళేమో బూటిక్స్ అని, ఫ్లవరింగ్ అని, ఇవన్నీ చాలా చేసుకుంటారు. ఇది PMAYలో PMAY ఆదర్శ యోజనలో అది ఈ స్కీమ్ కింద వీళ్ళందరికీ ఇచ్చారు. ఒకటి మనం ఈ మధ్య కాలంలో మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే, ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమానంగా తీసుకొని వెళ్తున్నాం. ఇంత కష్టకాలంలో, ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఎస్సీలకి ప్రత్యేకంగా వాళ్ళకి లోన్స్ ఇచ్చి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ విధంగా ముందుకెళ్తా ఉన్నాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలుసు. పెన్షన్లు, ఫ్రీ బస్సు, దాని తర్వాత తల్లికి వందనము, ఇలాంటి ఎన్నో మంచి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అభివృద్ధి పనులు కూడా ఇటు పంచాయతీ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైన్స్, పోలవరము, అమరావతి ఇలాంటి అభివృద్ధి పనులు కూడా చేస్తూ ఉన్నాం. జనాలు తెలుగుదేశం ప్రభుత్వం మీద ఇంత కష్టకాలంలో కూడా ఇలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని చాలా సంతోషంగా ఉన్నారు.
మరీ ముఖ్యంగా సంతనూతలపాడు ప్రజలు అన్ని కాన్స్టిట్యున్సీలతో పోటీపడి వాళ్ళకన్నా ఎక్కువ ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న విషయం వాళ్ళకు కూడా అర్థమై వాళ్ళు కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1-2 తరగతులు బోధించే ఉపాధ్యాయులకు ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీపై ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. 6 రోజుల పాటు శిక్షణ తరగతులు జరగనున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులకు బోధనను ఆసక్తికరంగా పాఠాలు బోధించాలనే విషయమై రీసోర్స్ పర్సన్స్ శిక్షణ ఇస్తున్నారు. ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఈ శిక్షణను రాష్ట్ర సమగ్ర శిక్షా అధికారి కల్పన పరిశీలించారు. శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులకు ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ ప్రాధాన్యత గురించి వివరించారు. రాష్ట్రంలో 1-2 తరగతులు బోధించే 40,000 మంది ఉపాధ్యాయులకు ఒకేసారి శిక్షణ ఇస్తున్నట్లు కల్పన తెలిపారు. శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిఈఓ రేణుక, ఎంఈఓలు పాల్గొన్నారు. Last day itself is the general topics. So several games in mathematics are going every time for you as well as students. So these 4, either Novak Day or Deepap or Diksha or all. This is the first visit in Prakasham Jillaki. So throughout Andhra Pradesh action. So first spell lo andariki avagahan unde edaithe manam punada abhyasalo ee 1 తరగతి నుంచి మనము ఆ లెర్నింగ్ అవుట్కమ్స్ ఏదైతే చతుర్థ ప్రక్రియలు అన్నీ రావాలి. అలాగే మ్యాథమెటిక్స్ మనం ఏమైనా అనుకుంటామంటే లాంగ్వేజ్ లో పిల్లలు బాగా అచీవ్ అవుతారు. ఒకే రకమైనటువంటి మార్కులు ఆన్లైన్ ఒకటి మా దగ్గర ఉంది. మీరు అన్న దాంట్లో పాయింట్ లేదు అంటే ప్రాక్టికల్ చేయాలి అంటే ఇంకెక్కడ మొత్తం 5 రకాలు పరీక్ష జరిగినప్పుడు 1-2 తరగతి విద్యార్థి ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి జ్ఞాన ప్రకాష్ టీచర్స్ ట్రైనింగ్స్కి స్టేట్ అబ్జర్వర్గా రావడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం వారు భారీ ఎత్తున టీచర్స్కి ట్రైనింగ్స్కి ఇస్తున్నారు. అదే కూడా ఒకే స్ట్రెచ్లో ఇస్తున్నారు. గత ఏడాదిలో మనము కొన్ని స్పెల్స్లో వీటిని చేశాము. దీనివల్ల తరగతి గది అభ్యసన అనేది కొంత ఎఫెక్ట్ అయింది. కాబట్టి ఈ సంవత్సరము మరి రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు మరి కమిషనర్ సార్, ఎస్పీడీ సారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దీని గురించి పునరాలోచించి పునఃసమీక్షించి మరి ఒకే స్ట్రెచ్లో 40,000 మంది ఎవరైతే మరి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారో 1-2 తరగతి గదులను బోధించినటువంటి 40,000 మంది ఉపాధ్యాయులకి ఒకే విడతలో మరి భారీ ఎత్తున మరి 26 జిల్లాల్లో కూడా దీన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్ఈపి 2020 ప్రకారం పునాది అభ్యసన పటిష్టంగా ఉంటేనే విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉంటుందనేటువంటి ఉద్ఘాటించి చెప్పడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకొని ప్రాథమిక విద్య బలోపేతం చేయడానికి 1-2 తరగతి బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఈ జ్ఞాన ప్రకాష్ అనేటువంటి ఈ టీచర్స్ ట్రైనింగ్స్ని ఇవ్వడం జరుగుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం పడే కష్టం, శ్రమ వారికి తెలియచేయాలి. వారి అభివృద్ధి కోసం చేసే త్యాగాన్ని తెలుసుకున్న పిల్లలు బాధ్యతతో చదువుకుంటూ మంచి ప్రయోజకులవుతారని శ్రీ చండీ వేదాశ్రమం వ్యవస్థాపకులు చండీశ్వర శర్మాజీ పేర్కొన్నారు. ఇటీవల ప్రకటించిన 10th ఇంటర్ ఫలితాల్లో టాపర్స్గా నిలిచిన వారికి ఆల్ ఇండియా ఆర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోరారెడ్డిపాలెం వద్ద శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ వెంచర్లో ఎన్టీఆర్ ప్రతిభ అవార్డులను చండీశ్వర శర్మాజీ అందజేశారు. గతంలో ప్రపంచవ్యాప్తంగా ఉండేవారు భారతదేశానికి వచ్చి సంస్కృతి సంప్రదాయాలు నేర్చుకునేవారని శర్మాజీ అన్నారు. ఇక్కడ వారు విదేశాలకు వెళ్ళి వాటిని విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు దేవాలయాలతో పాటు విద్యాలయాలకు అంతే గుర్తింపు ఉండేదని అన్నారు. గురుకులాల్లో సకల విద్యలు నేర్పేవారని తెలిపారు. పూర్వం చదువు, సంస్కారం కలిపి ఉండేవని ఇప్పుడు ఆ రెండింటినీ విడివిడిగా చూడాల్సి వస్తుందని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను దేశ పౌరులుగా తీర్చిదిద్దాలని గురువులను అడుగుతున్నారా అని ప్రశ్నించారు. ర్యాంకుల పేరుతో ఒత్తిడి తెస్తున్నారని, ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది మరణాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా ఆల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ ఏడుకొండలు, సెక్రటరీ వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ దోర్నాలకు సంబంధించిన వాళ్ళు సిద్ధంగా స్టూడెంట్స్
హెచ్ఎంలు స్థలం ఉన్నాయి సార్ మనవి కూడా స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇంచు కూడా క్లియర్ అవ్వట్లేదండి, చాలా సేపటి నుంచి అందరూ తెలిసినటువంటి విషయం. అయితే ఇక్కడ విద్యార్థి తల్లిదండ్రులకి కొన్ని విషయాలు మేము క్లుప్తంగా తెలియపరిచేసి ముగిస్తాం. సహజంగా మీకు తెలియనివి ఏమీ కావు. ఇప్పుడున్న సామాజిక మాధ్యమాల్లో అన్ని విషయాల గురించి పూర్తిగా అవగాహన ఉన్నవారే, కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు కొంతమంది ప్రత్యేకమైనటువంటి వ్యక్తుల ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. అయితే మన యొక్క భారతదేశం ప్రపంచ దేశాలకి విశ్వగురువుగా చెప్పుకునేవారు గతంలో. మన భారతదేశం ప్రపంచ దేశాలకే విశ్వగురువు, అది గతం. ఎందుకు ఆ పదాన్ని వాడేవారంటే ప్రపంచ దేశాలు వారంతా కూడా భారతదేశానికి వచ్చి సకల విద్యను అభ్యసించేవారు. అంటే విద్య, వైద్యం, వేదం ఇటువంటివన్నిటికీ కూడా మన భారతదేశమే పుట్టినిల్లు. అందుకే భారతదేశానికి వచ్చి మరి ఇవన్నీ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడానికి కారణం ఏంటంటే 10th క్లాస్లో గవర్నమెంట్ స్కూల్లో 570 మార్కులు పైన వచ్చిన వారికి, అలాగే ప్రైవేట్ స్కూల్ వారికి 580 మార్కులు పైన వచ్చిన వారికి, అలాగే ఇంటర్మీడియట్లో 465 మార్కులు పైన వచ్చిన వారికి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 990 మార్కులు పైన వచ్చిన వారికి అవార్డు ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు దాని ప్రాజెక్టు దీన్ని దివ్యంగా అందరూ సక్సెస్ చేసినందుకు మీడియా వారికి, పోలీసు వారికి అందరికీ ధన్యవాదాలు సార్. టోటల్గా వచ్చేసరికి మేము 2000 మందిని ఇన్వైట్ చేశాము. అంతకు మించి 2675 మంది స్టూడెంట్స్ వచ్చారు సార్. అలాగే క్రౌడ్ కూడా 6800 పైనే వచ్చారు. టోటల్గా 7000 దాకా క్రౌడ్ వచ్చింది సార్. ఇదంతా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి అవార్డ్స్ ఇంతవరకు ఎక్కడ చేయలేదండి. పిల్లల్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితాలో తప్పులుగా నమోదైన వివరాలను క్షేత్రస్థాయిలో సరిచేయాలని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ BLOలను ఆదేశించారు. చీరాల RDO కార్యాలయంలో ఓటర్ల జాబితా ప్రక్రియపై నియోజకవర్గ స్థాయి సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. నిశిత పరిశీలనతోనే డూప్లికేట్ ఓట్లను తొలగించడం సాధ్యమవుతుందని అన్నారు. చీరాల నియోజకవర్గంలో 2,09,283 ఓట్లు ఉండగా 1,16,283 ఓట్లు మ్యాపింగ్ జరగడంపై కలెక్టర్ ఆరా తీశారు. 21,188 ఓట్లు తప్పుగా డబుల్ ఎంట్రీలు, సవరణలు ఉన్నాయని అన్నారు. వెంటనే మ్యాపింగ్ చేసి ప్రింటింగ్కు సిద్ధం చేయాలని అన్నారు. జాబితా తయారీ విచారణలో చీరాల, వేటపాలెం ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్కు లాగిన్ ఇచ్చిన విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకపోవడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. గంజిపాలెంలో కలెక్టర్ పర్యటించి 91 సంవత్సరాల ఓటర్ సయ్యద్ మస్తాన్తో మాట్లాడారు. తన సొంత ఇంటిలో ఉన్నప్పటికీ 2002 జాబితాలో పేరు లేకపోవడంపై విచారించారు. RDO లవన్న, మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసఫ్, చీరాల, వేటపాలెం తహసీల్దారు గోపీకృష్ణ, గీతారాణి, BLOలు పాల్గొన్నారు. దాంట్లో వాళ్ళు ఏంటంటే సార్ ఆ ఇయర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు క్యాల్కులేషన్ చేసుకుంటే వాళ్ళు చదివిన దాని ప్రకారం ఆ 40 years ఉన్న వాళ్ళ వరకు అందరికీ మ్యాపింగ్ జరిగింది సార్. బిలో 40 years ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మ్యాపింగ్ చేయలేదు సార్. దాని మూలంగా అంటే వాళ్ళు అక్కడ వచ్చేసరికి విలేజ్ కొంతమంది ఓటర్స్ అటు వెళ్ళిపోవడం వల్ల ఆ పర్సన్ని ఇక్కడ మనం మ్యాపింగ్ చేయడానికి బాధ్యత అంటే ఇప్పుడు ఆ పర్సన్ అక్కడ ఉన్నారు కాలం చేయడంలో కొంచెం అప్పుడు ఏం చేస్తారు? ఓటు అది చూస్తున్నారు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? కాళ్ళు లేవు. ఆక్వా రైతుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందాన తయారైంది. ఓవైపు మేత కెమికల్స్ ధరలు పెరుగుదల, మరోవైపు నాణ్యత లేని రొయ్య పిల్లలతో చేపట్టిన సాగుతో పంట నిరాశాజనకంగా ఉంది. రోజురోజుకి రొయ్యల ధరలు
తగ్గుదలతో ఆక్వా రైతులు నష్టాలు మూటకట్టుకుంటున్నారు. రొయ్యల సీడ్ ఫీడ్ ఎగుమతిదారులు అందరూ సిండికేట్ అయి రైతులపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇటీవల రొయ్యల మేత ధరలు పెరిగాయని రైతులు ఆందోళన చేయడంతో ప్రభుత్వం స్పందించి కట్టడి చేసింది. మేత ధరలు పెంచనివ్వలేదని కన్నెర చేసిన సిండికేట్ ఇప్పుడు రొయ్యల ధరలు తగ్గించిందని రైతులు ఆరోపిస్తున్నారు. రొయ్యల ధరల పతనం, ఆక్వా రైతుల వెతలపై డి న్యూస్ ప్రత్యేక కథనం. ఒకవైపు పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, దీంతో ఎగుమతుల్లో తలెత్తుతున్న ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితిలో చేపట్టిన ఆక్వా సాగు, పంట తీసే సమయానికి పడిపోయిన ధరలతో ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. 100 కౌంటు నెల రోజుల వ్యవధిలో టన్నుకు ఏకంగా 40,000 రూపాయలు తగ్గడంతో రైతుల్లో నిరాశ నిస్పృహలు ఆవహించాయి. జిల్లాలో ఒంగోలు, కొత్తపట్నం, టంగుటూరు, సింగరాయకొండ, నాగులుప్పలపాడు, ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లోని తీర గ్రామాల్లో సుమారు 20,000 ఎకరాల్లో రొయ్యల చెరువులున్నాయి. వీటిలో సుమారు 13,000 ఎకరాల్లో టైగర్, మిగతా 7,000 ఎకరాల్లో వనామీ రకం సాగు చేస్తున్నారు. జిల్లాలోని హ్యాచరీలతో పాటు చెన్నై, పుదుచ్చేరి, నెల్లూరు, గూడూరుకు చెందిన హ్యాచరీల నిర్వాహకులతో స్థానిక రైతులు ఒప్పందం చేసుకుని రొయ్య పిల్లలు కొనుగోలు చేస్తూ ఉంటారు. వనామీ రకం ఒక్కో పిల్ల 35 పైసలకు కొనుగోలు చేసి ఎకరాకు 1,00,000 నుండి 2 లక్షల పిల్లలతో సాగు ప్రారంభిస్తే సగానికి పైగా చనిపోతున్నాయి. 60 రోజుల్లో 100 కౌంటు రావాల్సిన పంట 90 రోజులు పడుతుంది. దీంతో మేత, ఇతర ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. 2 ఏళ్లుగా సాగు చేస్తున్న మడ్గాస్ టైగర్ రకం కొంత మంచి ఫలితాలు వస్తున్నాయని హ్యాచరీస్ నుండి నాణ్యమైన రొయ్య పిల్లలు లేకపోవడంతో పెరుగుదల గణనీయంగా తగ్గిపోయి 10 గ్రాములు పెరగడానికే చాలా కాలం పట్టడంతో సాగు ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. రొయ్యల సీడ్ నాణ్యతగా లేకనే ఈ దుస్థితికి కారణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండల తీవ్రత, ఆక్సిజన్ లోపంతో ఎక్కువ శాతం రొయ్యలు మృతి చెందటం, 100 కౌంటు పంటకు 3 లక్షల మేర పెట్టుబడి కాగా మార్కెట్ 2,30,000కు కొనుగోలు చేయడంతో నష్టాలు వస్తున్నాయని వాపోతున్నారు. గత సంవత్సరం టన్ను రొయ్యల మేత ధర 65 నుండి 75,000 ఉండగా ఇప్పుడు 90 నుండి 95,000కు పెరిగింది. దీంతో ఆక్వా రైతులు టన్నుకు అదనంగా 20,000 రూపాయలు భరించవలసి రావడంతో పాటు రొయ్యల రేటు తగ్గుదల వల్ల టన్నుకు 45,000 రూపాయలు నష్టం వస్తుంది. వీటికి తోడు మరలా రొయ్యల మేత ధరలు పెరగడంతో రైతులు ఆందోళనకు దిగారు. దీంతో ప్రభుత్వం స్పందించి ఫీడ్ ధరలు తగ్గేలా చర్యలు తీసుకుంది. ఆగ్రహించిన రొయ్యల మేత తయారీ సంస్థలు రొయ్యల పంట రేట్లు దిగ్గోశారు. ఒకప్పుడు సీడు, ఫీడు అప్పు ఇచ్చే వీలుండగా ఆక్వా పరిశ్రమ ఒడిదుడుకలతో డబ్బులు చెల్లిస్తేనే సీడు, ఫీడు ఇస్తున్నారు. దీంతో రైతులు అధిక వడ్డీకి అప్పులు తెచ్చి సాగు చేస్తున్నారు. ఆక్వా రైతుల దుస్థితిపై జిల్లా ఆక్వా రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు దుగ్గినేని గోపీనాథ్ హ్యాచరీస్ పైన, ఫీడ్ తయారీ సంస్థలపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రొయ్యల సాగు అగమ్యగోచరంగా రైతులకు తయారైంది. ఓ పక్కన సాగు చేద్దామంటే ఫీడ్ ధరలు, కెమికల్ ధరలు, ఇవన్నీ సాగు ఖర్చులు పెరిగాయి. మరోవైపున పండించినటువంటి పంటని అమ్ముకుందామంటే ధరలు తగ్గించి రైతుల్ని కేజీకి 50 రూపాయల దాకా కళ్ళ ముందలనే దిగ్గొస్తున్నటువంటి, రైతులను నష్టపరుస్తున్నటువంటి, నేరుగా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో అనేక ఆందోళనలు, పోరాటాలు నిర్వహించాము. ఈ నెలలో 11వ తేదీన ఫీడ్ కంపెనీలు కేజీకి 10 రూపాయలు ఫీడ్ పెంచినప్పుడు ఇక్కడ మత్స్యశాఖ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం, అలానే రాష్ట్రం మొత్తం ధర్నా కార్యక్రమాలు జరిగినాయి. దాంతో ఫీడ్ ధరలు తగ్గించినటువంటి పరిస్థితి ఉంది. మరలా వారు ప్రభుత్వం దృష్టికి మళ్ళా ఫీడ్ ధరలు పెంచాలి అనేటువంటిది వాళ్ళు తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. అలాగనే మెటీరియల్ ధరలు కూడా కేజీకి ఒక 10 రోజుల కాలంలోనే కేజీకి ప్రతి కౌంట్కి 40 రూపాయల నుంచి 50 రూపాయల దాకా ధరలు తగ్గించి వెనామీ రొయ్యల్ని కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఖర్చులంతా పెట్టిన తర్వాత ధరలు తగ్గించడం అంటే రైతుల్ని నిలువుగా దోపిడీ చేయటం. ఇంకొక వైపున మన ప్రకాశం జిల్లా, నెల్లూరు, బాపట్ల ఈ జిల్లాలో ప్రధానంగా రొయ్యలు సాగు చేస్తున్నటువంటి
మడ్గాస్కర్ బ్లాక్ టైగరు రకం రొయ్యలు గత సంవత్సరం మంచి ఫలితాలు వచ్చినాయి. అయితే ఈ సంవత్సరం గత సంవత్సరం మంచి ఫలితాలు వచ్చినాయని చెప్పేసి ఈ సంవత్సరం సాగు చేస్తే ఈ సంవత్సరం ఆ నాసిరకం సీడ్ వల్ల మొత్తం ఎదుగుదల లేక 3 నెలలైనా కూడా 10 గ్రాములు 12 గ్రాములు కంటే ఎదుగుదల లేక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీటన్నిటి మీద సమీక్షించి భవిష్యత్తు ఈ సమస్యలన్నీ పరిష్కారం కోసం భవిష్యత్ కర్తవ్యాలను నిర్వర్తించుకోవడం కోసం త్వరలో ఒక రాష్ట్రస్థాయి రైతుల సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పేసి రొయ్యల రైతుల సంఘంగా మేము అనుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని నాసిరకం సీడ్ సరఫరా చేసినటువంటి హ్యాచరీల మీద అలాగనే కూటమి గట్టి ఒక 10 రోజుల కాలంలోనే కౌంట్కి 50 రూపాయల ధరలు తగ్గించినటువంటి ఎగుమతిదారుల మీద అలాగనే భవిష్యత్తులో ఫీడ్ ధరలు ఎప్పుడంటే అప్పుడు పెంచకుండా సంవత్సరానికి ఒకసారి మొత్తం ఫీడ్లో తయారు చేసే ఫీడ్ తయారీలో వాడేటువంటి ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటి ధరల మీద రివ్యూ చేసి ఆ ధరలకు అనుగుణంగా సంవత్సరానికి ఒకసారి ఫీడ్ ధరలు పెంచే విధంగా కానీ తగ్గించే విధంగా కానీ నిర్ణయం చేయాలని చెప్పేసి రొయ్యల రైతుల సంఘం మేము కోరుకుంటున్నాం. లేనటువంటి పక్షంలో భవిష్యత్ కార్యాచరణ మేము సిద్ధమవుతున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇలా ఉండగా ఆక్వా రైతుల సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఇటీవల జిల్లాకు వచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల్లో భాగంగా ఎక్స్పోర్ట్ లేకపోవడం వల్ల ధరలు కొంతమేర తగ్గుతున్నాయన్నారు. ప్రపంచ మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని ఆక్వా రైతులు సాగు చేపట్టాలని సూచించారు. కష్టాల్లో ఉన్న ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. కారణంగా ఆయిల్ రేట్లు కానీ ఏదైనా కానీ కారణాలు ఉన్నాయి, రా మెటీరియల్ రేట్లు పెరిగినాయి. ఇవన్నీ కూడా గమనించుకొని మనం ఎలా వెళ్ళాలి అనేది ఒక నిర్దిష్టమైనటువంటి ప్లాన్ ఉండాలి. ఎందుకంటే ఇవాళ ఆక్వా మనం రొయ్యలు ప్రొడక్షన్ చేస్తున్నాం. ప్రొడక్షన్ చేసినటువంటి రొయ్యకి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది, మనం ఎంత ప్రొడ్యూస్ చేస్తే మనకి మార్కెట్ చేయగలుగుతాం, ఇవన్నీ కూడా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తున్నాం డెఫినెట్గా. ఎందుకంటే కొంత రైతులు కూడా సహకరించాలి. మనం ఎంతవరకు ప్రొడక్షన్ ఇష్టం వచ్చినట్టు మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం, గ్యాప్ లేకుండా పంట పండించుకుంటూ పోతా ఉన్నాం. వచ్చిన పంటకి డబ్బులు రావాలంటున్నాం. ఒక పక్క చూస్తే ఇంటర్నేషనల్ మార్కెట్లో మనకి డిమాండ్ తగ్గుతూ ఉంది, అలాగే మనకు ఒక పక్క చూస్తే రా మెటీరియల్ రేట్లు పెరుగుతూ ఉంది. ఇది చర్చించుకుని ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు, ఎందుకంటే గతంలో కూడా మేము ఏదైతే ఆ గ్యాప్ ఉందో గతంలో కూడా సహకరించాం. ముఖ్యమంత్రి గారు కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు. అందుకనే వాళ్ళ సబ్సిడీ ఆక్వా రైతులకి ₹1.5 కరెంట్ బిల్ ఇస్తున్నారు. తప్పకుండా ఫీడ్ దీని గురించి కూడా చర్చ జరుగుతోంది. డెఫినెట్గా పరిష్కారం. కాంచీపురంలో ప్రఖ్యాతగాంచిన శ్రీ చంద్రశేఖర సరస్వతి డీమ్డ్ విశ్వవిద్యాలయంలో 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాల్లో అడ్మిషన్లు జరుగుతున్నట్లు ఉపకులపతి గుళ్లాపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఒంగోలు స్వాతి కళ్యాణ మండపంలో విశ్వవిద్యాలయ ప్రవేశానికి సంబంధించి స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ నిర్వహించారు. కౌన్సిలింగ్లో పాల్గొన్న విద్యార్థులు వారి తల్లిదండ్రులకు విశ్వవిద్యాలయం అందిస్తున్న కోర్సుల వివరాల పట్ల అవగాహన కల్పించారు. శ్రీ కంచి కామకోడిపీఠం ఆధ్వర్యంలో 1993లో అప్పటి ప్రధాని పివి నరసింహారావు చేతుల మీదుగా శ్రీ చంద్రశేఖర సరస్వతి డీమ్డ్ మహా విశ్వవిద్యాలయం ప్రారంభించడం జరిగిందని ఉపకులపతి గుళ్లాపల్లి శ్రీనివాసరావు అన్నారు. భారతీయ సంస్కృతిని, ఆధునిక విద్యను అనుభవం కలిగిన అధ్యాపక బృందంచే విద్యార్థులకు అందించడం జరుగుతుందని అన్నారు. ఇంజనీరింగ్, పీజీ, పీహెచ్డీలకు చెందిన కోర్సులను విద్యార్థులకు అందిస్తున్నట్టు తెలిపారు. బహుళజాతి కంపెనీలు నిర్వహించిన ప్లేస్మెంట్లో ఉద్యోగాలు పొందిన అనేక మంది దేశ విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు పొందారని అన్నారు. తల్లిదండ్రులు విశ్వవిద్యాలయాన్ని సందర్శించి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. డీన్ కె వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయం అనే డీమ్డ్ టు బి యూనివర్సిటీ కాంచీ కామకోటి పీఠాధిపతులచే నిర్వహించబడుతోంది. 1993 సంవత్సరంలో మన ప్రీతమ ప్రధానమంత్రి గారైన పివి నరసింహారావు గారి ద్వారా ప్రారంభించబడిన ఈ యూనివర్సిటీలో ప్రస్తుతం 50 కోర్సులు పైగా ఉన్నాయి. ఆధునిక విషయాలకు సంబంధించినటువంటి కోర్సులన్నీ ఉన్నాయి. అందులో ఇంజనీరింగ్,
వివిధ విభాగాలు MBA, MCA, ఆయుర్వేదం, B.Ed కూడా ఉంది. లా కోర్సు ఉంది ఆడపిల్లలకి మాత్రమే, సంస్కృతం, తర్వాత అలైడ్ హెల్త్ సైన్సెస్, ఇలాగా అన్ని కోర్సులు అందులో మేము నిర్వహించడం జరుగుతోంది. ఉత్తమమైన క్రమశిక్షణతో మంచి విద్యను అందించడం అనేటువంటిది భావి భారత పౌరులని భారతీయ సంస్కృతి తెలిసిన వారిగాను పాటించేవారిగాను తయారు చేయటం, వారిని వినయ విధేయతలతో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటం అనేటువంటిది ఈ విశ్వవిద్యాలయం యొక్క లక్ష్యం. దీనికి మేము మెరిట్ ఆధారంగా చేసుకుని స్కాలర్షిప్లు కూడా ఇస్తున్నాము. ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగానే దీనికి అడ్మిషన్స్ జరుగుతాయి. ఎటువంటి ఎంట్రన్స్ టెస్టులు లేవు. ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. www.kanchiuniv.ac.in అనేటువంటి ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. వారి మార్కులకి ఆధారం చేసుకుని రకరకాల స్కాలర్షిప్లు ఉన్నాయి, ఫీజు రాయితీలు ఉన్నాయి, మంచి హాస్టల్ వసతులు ఉన్నాయి. శాకాహార భోజనం మాత్రమే మేము ఇస్తాము. అదిగాక ప్రశాంతమైనటువంటి వాతావరణము. ఎటువంటి తెలుగు విద్యార్థులు 70% మంది అక్కడ ఉన్నారు. తెలుగు వాతావరణమే పరిపూర్ణంగా అక్కడ ఉంటుంది. హాస్టల్స్లో ఉండేవాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉంటారు. సూరారెడ్డిపాలెంలో శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్లో జరిగిన ఎన్టీఆర్ ప్రతిభా అవార్డుల కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పలువురు విద్యార్థులు ప్రదర్శించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. బాలు డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు డ్యాన్సులు, మహిళల కోలాట నృత్య ప్రదర్శన అలరించాయి. ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులను అవార్డులతో సత్కరించారు. అత్తగారి చిరకాల కోరికను తీర్చేందుకు హర్యానాకు చెందిన జానపద గాయని కాజల్ చౌదరి సాహసయాత్రకు ఉపక్రమించారు. నడవలేని స్థితిలో ఉన్న 90 ఏళ్ల అత్తగారిని బుట్టలో ఎత్తుకొని సుమారు 260 కిలోమీటర్ల పాదయాత్రకు బయలుదేరారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారగా హర్యానా సింగర్ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో మధుర,
బృందావన్తో సహా సమీప రాష్ట్రాల్లోని కొన్ని పవిత్ర క్షేత్రాలను సందర్శిస్తూ బ్రిడ్జ్ పరిక్రమ యాత్ర చేస్తుంటారు. ఇది 84 కోస్, ఒక్కో కోస్ 3 కిలోమీటర్లు, అంటే సుమారు 260 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇందులో భాగంగా శ్రీకృష్ణుడి జన్మస్థలం మధుర మొదలుకొని హర్యానా, రాజస్థాన్లో ఆయన బాల్యం, యవ్వనంలో నడియాడిన పవిత్ర ప్రదేశాలను భక్తులు సందర్శిస్తుంటారు. సాధారణంగా ఈ ఆధ్యాత్మిక యాత్రను పూర్తి చేయడానికి సుమారు 40 రోజుల సమయం పడుతుంది. సంస్కృత భాష అమర భాష, దేవభాష, గీర్వాణ భాష అని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. సంస్కృత భారతి ఆధ్వర్యంలో గద్దలగుంటలోని పింగళి కోదండరామయ్య సంస్కృత పాఠశాలలో సంస్కృతం ఉచిత శిక్షణ శిబిరాన్ని భరతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రారంభించారు. వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ, భారత భాగవతాలు, అష్టాదశ పురాణాలు, దైవ శ్లోకాలు అన్ని సంస్కృత భాషలోనే ఉన్నాయని, ప్రతి ఒక్కరూ సంస్కృత భాషను నేర్చుకోవడం ద్వారా సంస్కృత భాష ఔన్నత్యాన్ని పుణికి పుచ్చుకోవాలని కోరారు. సంస్కృత శిక్షకులు గోవర్ధన్ గురూజీ సంస్కృత శిక్షణ తరగతులు ప్రారంభిస్తూ సంస్కృతాన్ని అందరికీ చేరువ చేయాలనే సంకల్పంతో సంస్కృత భారతీ సంస్థ ద్వారా అన్ని ప్రాంతాలలో ఉచిత సంస్కృత శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఒంగోలులో కూడా 9వ తేదీ వరకు వారం రోజుల పాటు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు 2 బ్యాచ్లుగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 13 సంవత్సరాల వయసు పైబడిన వారందరూ శిక్షణా శిబిరంలో పాల్గొనవచ్చని అన్నారు. నిర్వాహకులు ఎస్ హనుమంతరావు మాట్లాడుతూ శిక్షణా శిబిరం ఏర్పాటుకు తమ సంస్కృత కళాశాలను వేదికగా ఇచ్చిన కరస్పాండెంట్ కోటి సూర్యనారాయణకు ధన్యవాదాలు తెలిపారు. ఆధ్యాత్మిక ఉపన్యాసకులు అమిరపు కోదండరాం, స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. मम नाम मणिकण्ठः. मम नाम मणिकण्ठः. भवतः नाम किं? मम नाम मणिकण्ठः. उत्तमं. मम नाम गोवर्धनः. भवतः नाम किं? वेङ्कटेश्वरः. उत्तमम्. उपविशतु. मम नाम गोवर्धनः. भवतः नाम किं? उत्तमं. भवत्याः नाम किं? అన్ని భాషలు కూడా మన సంస్కృత భాషల నుంచి వచ్చినట్లుగానే మనకి చరిత్ర చూస్తే తెలుస్తుంది. అన్ని భాషలకు సంస్కృత భాష తల్లి భాష అని చెప్పారు. ఈరోజు మనం అనేక వేదాలు చూసినా, అలానే రామాయణం, భారతం లాంటి గ్రంథాలు చూసినా ఇవన్నీ కూడా సంస్కృత భాషలోనే ఉన్నాయి. అనేకమైనటువంటి మంత్రాలు, భగవంతుడి గురించి మనం నిత్యం చేసేటటువంటి స్తోత్రాలు కూడా సంస్కృత భాషలోనే ఉన్నాయి. అంటే సంస్కృత భాష అంటే ఇది దైవ భాష, ఒక అమరమైనటువంటి భాష, ఒక గీర్వాణి భాష, అంటే సాక్షాత్తు సరస్వతి మాతకి సంబంధించినటువంటి భాషగా ఈరోజు మనం చెప్పుకోక తప్పదు. కాబట్టి ఇటువంటి అమరమైనటువంటి భాషని ఈరోజు మనకి తెలియకుండానే మనం తెలుగులో అనేక రకాలైనటువంటి సంస్కృత భాష దేవతలు మాట్లాడేటువంటి భాష, దేవభాష, అందుకే గీర్వాణ భాష అని కూడా అంటారు. దేవతలు మాట్లాడేటువంటి ఆ సంస్కృత భాషని మనం విన్నట్లయితే చెవులలో అమృతం మనకి జారుతోందా, అమృతాన్ని మనం స్వీకరిస్తున్నామా అన్న భావన కలుగుతుంది. సంస్కృత భాషలో ఉన్నటువంటి ఉచ్చారణ వైశిష్ట్యం మరి ఇక ఏ ఇతర భాషల్లోనూ మనకి కనిపించదు. సూక్తులు అనబడేటువంటి రత్నాలకి సముద్రం లాంటిది మన సంస్కృత భాష. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని మనము అనునిత్యం వీటిని జపిస్తూ ఉంటాం. వీటినన్నింటినీ మనము సూక్తులు అని అంటాం. ఇటువంటి సూక్తులకి సముద్రం లాంటిది సంస్కృత భాష. అలాగే మహామహా కావ్యాలు, గొప్ప గొప్ప కావ్యాలకి దోర్నాల విద్యుత్ ఉపకేంద్రం పక్కన భూమి సర్వే నెంబర్ 152/2Bలో 1.42 సెంట్ల స్థలంలో జలజీవన్ మిషన్కు సంబంధించిన పంప్ హౌస్ నిర్మిస్తున్నారని కటికల పెద్ది కాశీరాజు తెలిపారు. భూమికి సంబంధించిన వారసులమని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ WP నెంబర్గా దాఖలు చేయగా 147/67/26ను హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు నిర్మాణం జరగకుండా హైకోర్టు స్టే విధించిందని కటికల పెద్ద కాశీరాజు తెలిపారు. ఆ స్థలంలో హైకోర్టుకు సంబంధించిన బోర్డు ఏర్పాటు చేశారు. స్థలంలో నిర్మిస్తున్న జలజీవన్ మిషన్ పంపు హౌస్
గుంతలో వర్షపు నీరు చేరి నిర్మాణం ఆగిపోయింది. ఈ విషయంపై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ప్రతాప్ రెడ్డిని వివరణ కోరగా ప్రభుత్వం ఇచ్చిన స్థలంలోనే పంపు హౌస్ నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ ప్లేసు ఎంఆర్ఓ గారు ఇది మాది అని మేము కంచె వేసుకున్నప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కంచె అంతా తీసి పడేసి ఇక్కడ ట్యాంక్ కట్టడానికి నిర్ణయించారు. దాన్ని బట్టి మేము కోర్టుకి వేసుకున్నాము, హైకోర్టుకి వేసుకున్నాము. హైకోర్టుకి వేసుకుంటే మాకు స్టే వచ్చింది. అందువల్ల మేము ఇక్కడ బోర్డు పెట్టినాము. ఒకవేళ వాళ్ళు మాకు తెలియకుండా వచ్చి బోర్డు తీసేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మళ్ళీ మేము హైకోర్టుకి వెళ్తాము. ఇది ఏమన్నా మాకు వీళ్ళు ఇంకా మాకు ఇబ్బందులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తే గవర్నమెంట్ వాళ్ళే చూసుకోవాలని నేను ఆశిస్తున్నాను. మాకు తెలియకుండా ఈ బోర్డు పెట్టినా కూడా ఈ బోర్డు తీసేసి ఒకవేళ పనులు మొదలు పెట్టి చేస్తే ఎంఆర్ఓ గారు ఈ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి ఖచ్చితంగా మళ్ళీ మేము కోర్టుకు వేసుకుంటాం. వాళ్ళే మాకు మళ్ళీ ఆ పూర్తి బాధ్యత వాళ్ళదే అని మేము చెప్తున్నాం. సార్ నమస్కారం సార్. సార్ మా ఈ ల్యాండ్ మొత్తం మాది సార్. మేము కరెంట్ ఆఫీస్కి ఇచ్చిన దాంట్లో ఎక్కువే ఉంది సార్. మేము ఏం చెప్పాలి సార్, ప్రభుత్వంకి మొత్తం తీసేసుకున్నారు సార్. మిగతా స్థలం మాది ఉంటే మా వారసులది కాకుండా మీది కాదని వేరే వాళ్ళని తెచ్చి దీంట్లో నిలబెట్టుకున్నారు. ఎంఆర్ఓ సార్ వాళ్ళందరూ కలిసి ఇట్లా మాకు అన్యాయం జరుగుతుంది సార్. మేము అందుకే హైకోర్టుకి వేసాం సార్. హైకోర్టుకి వేస్తే అక్కడ నుంచి పేపర్లు వచ్చాయి సార్, స్టే వచ్చింది. దీన్ని బట్టి ఆపుతారని మేము ఆశపడుతున్నాం సార్. మాకు ఇంకా ఏం తెలియదు సార్. ఇంతకన్నా ఏదన్నా జరిగితే సార్ మేము మీకే చెప్తాం సార్. మాకు ఇంకా ఏం చెప్పడానికి ఏం లేదు సార్. ఇది ఇంత స్థలం మాదే. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీహార్లోని ఓ ఆసుపత్రి ఐసీయూలో ఘోర అగ్ని ప్రమాదం, 3 రోగులు మృతి. కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కృషితో పరిపాలనా అనుమతి కింద 441.88 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ. షెడ్యూల్ కులాల ఆర్థిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్న సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్. లబ్ధిదారులకు రాయితీ రుణాల చెక్కుల పంపిణీ. డీ న్యూస్లో నేటి మాట. మనిషిని ఆకలి నడిపించినంతకాలం ఏ రోగం లేదు. ఆశ నడిపించడం మొదలుపెట్టాకే అన్ని రోగాలు వచ్చాయి. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.